హలో నేను విశేషం కోవబన్ ఇది ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఎందుకనంటే మేడారం జాతరలో కడప జిల్లాకు సంబంధించిన వలి అనేటువంటి వ్యక్తి కోవా అమ్ముతూ ఒక యూట్యూబర్కి దొరికాడు. ఆ యూట్యూబర్ చేసినటువంటి ఇంటర్వ్యూ, ఆ సందర్భంగా వలి తడబాటు పడటం, ఇవన్నీ కూడా మతపరమైనటువంటి కోణం నుంచి ఫోకస్ అయింది. ఆయన ఏదో కోవబన్ను తీసుకొచ్చి హిందువులకు పెడుతూ హిందువుల్లో లైంగిక పట్టుతో తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఒక కోణం అయితే, అలా చేసి హిందువులని కల్మషం చేస్తున్నాడని చెప్పి మరొక కోణంలో వలిని దాదాపు 2 వారాల పాటు హిందూ సమాజం వెంటాడింది. హిందూ సమాజంలో ఉన్నట్టు కొంతమంది, హిందూ సమాజం అనలేం కానీ హిందూ సమాజంలో ఉన్నట్టు కొంతమంది ఆ యూట్యూబర్ చేసినటువంటి పనికి ఆ వలిని ఇప్పుడు అందరూ హిందూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో లోకేష్ గారు ఎంటర్ అయ్యారు. లోకేష్ గారు వలి దగ్గరికి నేను వెళ్తాను, అక్కడ అతను తయారు చేసినటువంటి కోవబన్ను కూడా తింటానని చెప్పి చెప్పారు. ఇంకా వెళ్ళలేదు, వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా లోకేష్ గారిని ప్రశంసించారు. ఎన్డీఏలో ఉంటూ కూడా వలి లాంటి వాళ్ళని సమర్థిస్తున్నారు అని అంటే నిజంగా ప్రశంసించాల్సినటువంటి విషయమే లోకేష్ గారిని అని చెప్పి ఆయన కూడా ప్రశంసించారు. ఎందుకనంటే ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు అండగా ఉంటూ వచ్చింది, బీసీలకు అండగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ మాదిరిగా సనాతన హిందూ ధర్మాన్ని భుజస్కంధాల మీద మోసుకొని ఎదుటి పార్టీలని, ఎదుటి మతాల్ని ద్వేషించేటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి లేదు. తన మతాన్ని తను గౌరవించుకుంటేనే ఎదుటి మతాలను కూడా గౌరవిస్తూ ఉంటారు. సో అందుకే వలి దగ్గరికి నేను వెళ్తానని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది లోకేష్ గారు. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ప్రశంసించడం జరిగింది. అయితే ఈ కోవబన్ను ఇంత జరిగిన తర్వాత అసలు ఏంటి దీంట్లో నిజంగానే కల్తీ జరిగినాయా, లేదంటే ఇది కల్తీ కోవబన్న ఎలా తయారు చేస్తారు అనే దాని మీద ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి పెట్టారు. ఆ క్రమంలో తాండూరులో ఈ కోవబన్ను తయారు చేసినటువంటి ఒక కుటీర పరిశ్రమను కనుక్కున్నారు. అక్కడి నుంచే పెద్ద ఎత్తున కోవబన్ను తయారవుతుంది. అక్కడ కొంతమంది కోవబన్ను తయారు చేసి సప్లై చేస్తూ ఉన్నారు మార్కెట్లోకి. అయితే ఆ తయారీలో అక్కడ ఖచ్చితంగా అక్కడ కల్తీ పదార్థాలు ఉన్నాయి అని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చారు. తాండూరులో రైడ్ చేశారు ఈ కోవబన్ను తయారు చేసేటువంటి షాప్ మీద. చేసినప్పుడు అక్కడ ఈ పదార్థాలు మంచివి కాదు, ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి పదార్థాలు ఉన్నాయి దీంట్లో, కోవబన్ను తయారు చేసే దాంట్లో. కాబట్టి ఈ విధంగా తయారు చేస్తే ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది అనేది ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేసినటువంటి ఈ కోవబన్ను తయారు చేసేటువంటి షాప్ని సీజ్ కూడా చేశారు. మరి ఈ కోవబన్ను వలి కోవబన్ను ఒకటేనంటే కాదు. కాకపోతే కోవబన్నుని తయారు చేసేటువంటి పద్ధతి, కోవబన్నులో వేసేటువంటి పదార్థాలు, వీటన్నిటిని కనుక చూస్తే ఖచ్చితంగా ఆ పదార్థాల్లో ఏదో కల్తీ ఉంది అనేది మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. మరి ఆ కల్తీ ఏంటి అనేది బయటకు రావాల్సి ఉంది. వలికి ఈ తాండూరులో జరిగినటువంటి కోవబన్ రైడ్కి సంబంధం లేదు. కాకపోతే కోవబన్ ప్రాచుర్యం ఎక్కడి నుంచి పొందిందంటే వలి దగ్గర నుంచి పొందింది కాబట్టి మనం ప్రస్తావించడం జరిగింది. మరి కోవబన్ ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా, ఎందుకు దెబ్బతీస్తుంది, దాని తయారీలో ఎలాంటి పదార్థాలను వాడతారు అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.